బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సర్వేలో భూ వివరాలు అడిగినందుకు కేసీఆర్, కేటీఆర్, డీకే అరుణ లాంటి నేతలు పాల్గొనలేదని అన్నారు. గతంలో సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం చేశారన్నారు. ఇక దేశంలో జనగణన చేసేందుకు మోదీకి చిత్తశుద్ధి లేదు అంటూ విమర్శించారు. సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. ఎస్సీలో ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా. కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను, బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా, నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 జనాభాని ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం, బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే 21లో లెక్కించాల్సిన జనాభా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు? ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు? దీనికి బాధ్యత ఎవరు? నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు?